ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, మాట వినుటయు శ్రేష్టము. ఈ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మన జీవితంలో బలులు కాదు మనం దేవునికి అర్పించాల్సింది, మన విధేయత అనేటువంటి హృదయాన్ని దేవునికి మనం అర్పించాలి. ఆయన మాట విన్నప్పుడు, నడిచినప్పుడు దేవుడు మన జీవితాన్ని సరిదిద్దుతాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత ఉన్న చోటే దేవుని అనుగ్రహము ఉంటుంది, దిశ శాంతి తప్పకుండా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నా మాటలో నడిచిన ప్రతి చోట నేను నీకు మార్గాన్ని చూపించి నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని విని విధేయత చూపించినప్పుడు మనం నడిచే మార్గాన్ని ఆయన చూపించి మనలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని మాటకు విధేయత చూపిద్దాం. మన హృదయాన్ని విధేయత చూపించి ఆయనకు అంగీకరిద్దాం. అప్పుడు దేవుని ఉన్నతమైన కృప మనల్ని నడిపించును గాక. ఆమె కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జీవమగల దేవ, ఆమె కొందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చారు ప్రభా. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం. అందుని బట్టి మీ స్తోత్రాలు. ఆయన మీ వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించారు. మా జీవితాల్లో బలులు మాత్రమే అర్పించే విధానం కలిగి, ఆజ్ఞను గైకొనలేనటువంటి స్థితిలో, మాట వినలేని స్థితిలో ఉంటే మేము ఆజ్ఞలను, మాటలను వినే అనుభవం దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. నేను ఆజ్ఞను, మాటలు విని దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయినా మా జీవితాల్లో ఉన్న ప్రతి శోధనను, ఆటంకాన్ని తొలగించండి. సాతాను క్రియలను లయపరచమని కోరుకుంటున్నాను. వివాహ దినాలు, పుట్టినరోజులు, ఆర్థికపరమైన అవసరతలు, శరీరమైనటువంటి అవసరతలను, ప్రతి అవసరతను ఆయన తీర్చమని కోరుకుంటూ ఉన్నాం. వాతావరణ పరిస్థితులు అనుకూలపరచండి. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడండి. ఉద్యోగాల్లో అయినా మరి స్కూల్స్కు పిల్లలు వెళుతున్నప్పుడు, కాలేజెస్కి వెళ్తున్నప్పుడు, పనిపాటల్లో మీరే తోడుగుని మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి.